వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నాడు హైటెక్ సిటీ ఇలా నేడు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు. హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునే వారంతా శత్రువులే. నిజంగా దీనికి వాస్తవమే. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల బతుకులు మాత్రం పుట్టగొడితే ఆర్పే ఊరుకోదు. మూసీ ప్రక్షాళన ఎంత ముఖ్యమో మురికివాడల అభివృద్ధి కూడా అంతే ముఖ్యం. ఇవాళ మురికివాడలను ఎందుకున్నాయి? ఇంతకాలము మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సుదీర్ఘకాలంగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మురికివాడల అభివృద్ధి చేయడంలో వైఫల్యం చెందింది కాబట్టే ఇవాళ ఇంకా మురికివాడల సమస్య ఉంది హైదరాబాద్లో. హైదరాబాద్ అంటే కేవలము మొత్తం ఆకాశ హారిమాన్యాలు కాదు అభివృద్ధి. పేదల బతుకులు మార్చడం హైదరాబాద్ అభివృద్ధి అంటే. పేదల పర్ క్యాపిటా ఇన్కమ్ పెంచడం హైదరాబాద్ అభివృద్ధి అంటే. హైదరాబాద్ అభివృద్ధి అంటే ఇవాళ మొత్తం హైటెక్ సిటీలో, లేకపోతే మెట్రో సిటీలో, లేకపోతే ఐటీ కారిడార్లో, పారిశ్రామిక కారిడార్లో కాదు. ఇవాళ పేదల బతుకులు మార్చే కార్యాచరణ ఉండాలి. ఆ డెవలప్మెంట్ చేయండి, ఎవడు వద్దట్లేదు. కానీ పేదల భూములు మొత్తం కబ్జా చేసి, పేదల బతుకులను కొల్లగొట్టి, పేదల నిలువ నీడ లేకుండా చేసి అదొక అభివృద్ధి ఎట్లయితుంది? 1 కోటి మందికి పైగా జనాభాలో దాదాపుగా ఇవాళ 30-40 లక్షల మంది పేదలు పనిచేస్తున్నారు. 30-40 లక్షల మంది కార్మికులు ఉన్నారు, ఇక్కడ పేదలు ఉన్నారు. వాళ్ళు అంత మురికి కాలువల చుట్టూ వాళ్ళ బతుకులు జీవనం అవుతున్నాయి. వాళ్ళకి కనీసం మంచినీళ్ళు లేవు. వర్షం వస్తే ఇలా టోటల్ వాళ్ళ మొత్తం ఇళ్ళంతా నిండిపోతున్నాయి. వాళ్ళ పిల్లలకు భద్రత లేదు, మంచి చదువు లేదు, వాళ్ళకు మంచి నీరు సౌకర్యం లేదు, వాళ్ళకు మంచి గాలి సౌకర్యం లేదు. మురికి కాలువల పక్కన వాసన పడి మురికి జీవితాన్ని అనుభవిస్తున్నారు ఇవాళ హైదరాబాద్లో ఉన్న లక్షలాది మంది ప్రజలు. మరి వాళ్ళ బతుకుల సంగతి ఏంది రేవంత్ రెడ్డి గారు? ఇవాళ ఆర్బీఐ అధికారంలోకి వస్తే వాళ్ళ బతుకులను మారుస్తుంది, వాళ్ళ బతుకులకి ఒక అర్థం ఇస్తుంది, వాళ్ళ జీవితాలకు అర్థం ఇచ్చే ఒక రోడ్లని, వాళ్ళకు ఒక డెవలప్మెంట్ని, వాళ్ళకు కాలనీలను, వాళ్ళ అసెంబ్లీలను పరిరక్షిస్తుంది, యాజమాన్య హక్కులు కల్పిస్తుంది, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని ఇస్తుంది, వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చే స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, వాళ్ళకి ఇండ్లు కానీ నిర్మించి తీరుతుంది హైదరాబాద్లో. సో కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి అంటే మొత్తం సంపన్నుల అభివృద్ధి కాదు, పేదల అభివృద్ధి కూడా. రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని మీరు గమనించండి. ఇప్పుడు హైటెక్ సిటీ కట్టడం ఒకటి సమస్య, ఒక్కటే దాంతోనే పరిష్కారం కాదు. అలాగే మూసీని ప్రక్షాళన చేయడం ఒకటే పరిష్కారం కాదు. మూసీ చుట్టూ ఉన్న పరివాహక ప్రాంతంలో ఉన్న పేదల బతుకుల సంగతి ఏంది? దాన్ని కదా మేము ప్రశ్నించేది, దాన్ని కదా ఇవాళ మేము అడిగేది. మేము పేదల పక్షాన, బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీగా మేము పేదల పక్షాన కొట్లాడదలుచుకున్నాం, పేదల పక్షాన నిలబడతాం, పేదల పక్షాన కొట్లాడతాం. హైదరాబాద్ అభివృద్ధి అంటే కేవలం సంపన్నుల అభివృద్ధి కాదు, లేదా రోడ్ల అభివృద్ధి కాదు, మెట్రోల అభివృద్ధి కాదు. వాటన్నిటిని నిర్మిస్తున్న పేదల అభివృద్ధి. హైదరాబాద్ నిర్మాణంలో పేదల అభివృద్ధి ఇక్కడ. పేదల అభివృద్ధి ఇవాళ లేకుండా హైదరాబాద్ డెవలప్ అయినట్టుగా మనం ఎట్లా భావించాలి? ఏ రకంగా భావిస్తాం మేము? అది భావించాము. ఖచ్చితంగా మేము మా పార్టీ పేదల పక్షాన నిలబడుతుంది, పేదల పక్షాన కొట్లాడుతుంది, పేదల బతుకులు మార్చడానికే మా పార్టీ ఉంది. సో కాబట్టి హైదరాబాద్లో ఉన్న పేదల బతుకులను మార్చినప్పుడే హైదరాబాద్ అభివృద్ధి చెందినట్టు లెక్క. సో పేదల బతుకులు మార్చడమే మా పార్టీ లక్ష్యం. సో హైదరాబాద్ అభివృద్ధిని అంటే హైటెక్ సిటీ అభివృద్ధి కాదు, పేదల బతుకులు మార్చడం. సో కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇవాళ ఎవరు అడ్డుకున్నారు, ఎవరు అభివృద్ధిని అడ్డుకోరు, అలాంటి దొంగల పని మీరు పట్టండి. మూసీ ప్రక్షాళన ఉన్న ఓల్డ్ సిటీకి పూర్వ వైభవం తెస్తుంది. 2047 వాళ్ళ ప్రణాళిక తెలంగాణ సమగ్ర అభివృద్ధికి గచ్చిబౌలి ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి శంకుస్థాపన చేసిండు. 5 స్టార్ హోటల్, ఎయిర్పోర్ట్ స్థాయిలో సౌకర్యాలు ఉంటాయని వెల్లడి. అలాగే దాంట్లో అసెంబ్లీకి పోటీగా 20 ఏళ్ళ వయసు చాలు, యువత చట్టసభలు ఉంటే దేశానికి మేలు. రాజీవ్ జయంతి కార్యక్రమంలో రేవంత్ రెడ్డి. నేను రేవంత్ రెడ్డి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మేము ఆర్పిఐ
కాంగ్రెస్ పార్టీతో భాగస్వామ్యం సెక్యులర్ పార్టీగా ఉంటాం, కానీ పేదల పక్షాన్ని మాత్రం కొట్లాడతాం. పేదలే మా యొక్క ఎజెండా, వాళ్ళ అభివృద్ధి మా ఎజెండా. ఆ ఎజెండా కోసమే నేను రాజకీయ పార్టీలకు వచ్చాను. యువత భవిష్యత్ తరాలను మార్చడానికి రాజకీయాలకు వచ్చాను. నా వ్యక్తిగత లాభం కోసం కాదు, వ్యవస్థ మార్పు కోసం వచ్చాము రేవంత్ రెడ్డి గారు. సో కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పేదల యొక్క 2047లో పేదలకు మీరు కేటాయించే బడ్జెట్ ఎంత, పేదలకు ప్రణాళికలు ఏంటి, పేదరిక నిర్మూలనలో మీ పాత్ర ఎంత, మా పార్టీ పాత్ర ఎంత, వాటన్నిటిని చర్చ చేయకుండా కేవలము మొత్తం మూసీ ప్రక్షాళన పేరు మీద 1000 కోట్లు సంపాదిస్తా, లేదా త్రిపులార్ పేరు మీద 1000 కోట్లు సంపాదిస్తా, తిరిగి మళ్ళీ 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఆర్పిఐ ఒప్పుకొని తీరదు. ఆర్పిఐ బడుగు బలహీన వర్గాల ఖచ్చితంగా నిలబడుతుంది, వాళ్ళ అభివృద్ధి పక్షాన్ని నిలబడుతుంది. నీ మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి ఎంతో మాకు ప్రజల అభివృద్ధి అంత ముఖ్యం. సో ఆ దిశగా ఆర్పిఐ రానున్న రోజుల్లో తన కార్యాచరణను ప్రకటించబోతుంది. ఈ విషయంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై సంవిధాన్.